జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ మళ్లీ గొంతెత్తాడు. సగం అర్థమైనట్టు, సగం కానట్టు, చేస్తానన్నట్టు, ఏదే చేయనట్టు ఎప్పట్లా సగం సగం మాట్లాడాడు. అలవాటు ప్రకారం చివర్లో తుస్సుమనిపించాడు. కనీసం సినిమాలో డైలాగులు చెప్పినట్టు ఒక్క పంచు వదలలేదు. కానీ పంచె కట్టుకుని మాత్రం వచ్చాడు. ఇదంతా పవన్ ఎందుకు చేస్తున్నట్టు? రాజధాని శంకుస్థాపన రోజు లేని ఖాళీ ఇప్పుడెందుకు దొరికినట్టు? అప్పుడు ఇలానే కాసేపటి కోసం ప్రత్యేక విమానంలో రావచ్చు కదా, ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు? ఇలా ప్రతి ఒక్కరిలో లక్ష డౌట్లు దీపావళి అవుట్లా పేలుతూనే ఉన్నాయి. పవన్ ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాళ్ల మాట కరెక్టే అనిపిస్తోంది. రాజధాని శంకుస్థాపనకు వస్తే పవన్ గుంపులో గోవిందలా మారేవాడు. అక్కడికి వచ్చిన 1,00,000 అతిథుల మధ్య ఒకడు. మోదీ నామ జపంలో పవన్ ఎక్కడో ఉంటాడు. మీడియాకి పవన్ పై దృష్టి పెట్టేంత టైం ఉండదు. అందుకే పవన్ ఇప్పుడు సింగిల్ గా వచ్చాడు. పవన్ కోసం మీడియా ఎగ్గబడేలా చేసుకున్నాడు. ముఖ్యమంత్రి కూడా 3 గంటలు కేటాయించేలా ప్లాన్ వేశాడు. ఈ 3 గంటల్లో పవన్ మాట్లాడింది, వాగ్దానాలు తీసుకొచ్చి వచ్చింది ఏదీ లేదు. బయటకొచ్చి తేల్చింది లేదు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చా? పైగా చిరంజీవి దగ్గరకు వెళ్ళినప్పుడు గబ్బర్ సింగ్ ఖాకీ గెటప్, ఇప్పుడు పంచకట్టు చూస్తూ ఉంటే గబ్బర్ సింగ్ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్న ఫీట్లా ఉంది.